తెనాలిలోని సూర్య శిల్పశాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. భారీ విగ్రహాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన మంత్రి 6 నుంచి 30 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. తెనాలి ప్రాంతానికి ఎంతో పేరు తెస్తున్న కాటూరి శిల్పాలను అద్భుతమైన ప్రదర్శన ఏర్పాటు చేశారని అభినందించారు. ఈ ప్రదర్శన చూస్తుంటే లక్నోలో మాయావతి ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెమోరియల్ గుర్తుకొస్తుందన్నారు. కళాకారుడు ఏ విధంగా కళలు కానీ ఊహించి ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన ప్రాంతానికే వెన్ను తెచ్చిన కాటూరి గారికి శిల్పకళలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బిడ్డలు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా చూసి గర్వపడాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా ఒక ఆలోచన ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా గుర్తుకొచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం, ఒక నమ్మకం, మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతామో ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకుని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అదే ఆలోచనతోటి అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా కాటూరి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం, ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం.